భారత్ ముఖ్యంగా చూస్తే ఒకటే శాటిలైట్ నుంచి మల్టిపుల్ బెనిఫిట్స్ పొందడానికి ట్రై చేస్తూ ఉంది కాబట్టి ఈ సందర్భంలో సమాచార ఉపగ్రహాల నుంచి సమాచార సేవలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తాము. వీటితో పాటుగా వాతావరణ పరిశోధన సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా పొందేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీని తర్వాత టెలి ఎడ్యుకేషన్ అని, అదేవిధంగా టెలిమెడిసిన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వీటితో పాటుగా ఇంటర్నెట్ సర్వీసెస్, తర్వాత డిటిహెచ్ సర్వీసెస్ కూడా ఇదే కమ్యూనికేషన్ ఉపగ్రహాల నుంచి పొందుతాం. వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలు కూడా దీని నుంచే పొందేటటువంటి ప్రయత్నం చేస్తాం. టీవీ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా మనకు ఈ సమాచార ఉపగ్రహాలనే పొందుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా మనకు ఈ స్టాక్ మార్కెట్ లావాదేవీల కోసం ఉద్దేశించినటువంటి వీసాట్ అనేటటువంటి సర్వీసెస్, వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. దీనితో పాటుగా గ్రామాల అభివృద్ధి కోసం రూపొందించినటువంటి విలేజ్ రిసోర్స్ సెంటర్, ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమాచార ఉపగ్రహాల నుంచే పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో వీటన్నిటికీ సంబంధించినటువంటి పేలోడ్స్ లేదా పరికరాలు, వీటిని అమర్చినటువంటి క్రమంలో సమాచార ఉపగ్రహాల యొక్క బరువు అమాంతం 2000 కిలోల కన్నా అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో 2000 కిలోల కన్నా అధికంగా ఉన్నటువంటి ఉపగ్రహాల యొక్క ప్రయోగించేటటువంటి సామర్థ్యం పిఎస్ఎల్వికి లేకపోవడం చేత ఈ సందర్భంలో మనము స్వయంగా ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ప్రయోగించుకోవాలి అంటే పిఎస్ఎల్వి శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు. కాబట్టి పిఎస్ఎల్వికి మించినటువంటి శక్తి సామర్థ్యాల కోసం రూపొందించుకున్నటువంటి రాకెట్గా మనము జిఎస్ఎల్విని చూస్తూ ఉన్నాం.